మీకున్న స్ట్రెస్ మరియు డిప్రెషన్ తగ్గాలంటే ఈ 5 విషయాలను ఫాలో అవ్వండి. చాలా మందికి పని ఒత్తిడి వల్ల, ఇంట్లో సమస్యల వల్ల, అప్పుల వల్ల విపరీతమైన ఒత్తిడి మరియు డిప్రెషన్ కి లోనవుతారు. మొదటిది పెన్ థెరపీ. మీరు లోపల ఏమైతే బాధ అనిపిస్తున్నారో అది పేపర్ మీద రాయండి. మీ ఫీలింగ్స్ అనేవి బయటికి రాకుండా లోపలే ఉన్నట్లయితే అవి విషంగా మారే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పెన్ తీసుకొని పేపర్ మీద రాయడం ద్వారా కనీసం ఒక 50% అయినా మీ ఒత్తిడి తగ్గుతుంది. ఇక రెండవది, ఎప్పుడు చూసినా 4 గోడల మధ్య ఉండి నలిగిపోవడం అలా కాకుండా బయట ప్రకృతిని చూడటానికి పార్క్ లేదా ఏదైనా చెట్లు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి తిరగండి. దాని ద్వారా మీ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఇక మూడవది, 1 గంట సేపు ఫోన్ లేకుండా గడపండి. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి రీల్స్ మరియు సోషల్ మీడియా చూస్తారు. ఈ విధంగా చేయడం ద్వారా మీ స్ట్రెస్ అనేది ఇంకా పెరుగుతుంది. నాలుగవది, బాగా స్ట్రెస్గా ఉన్నప్పుడు మీతో మీరే మాట్లాడుకోండి. ఈ సమస్యలు బాధలు ఎక్కువ రోజులు ఉండవు, నువ్వు త్వరలోనే విజయం సాధిస్తావని మీలోనే మీరే పాజిటివ్గా మాట్లాడుకోండి. ఖచ్చితంగా మీరు ఆ స్ట్రెస్ నుండి దూరంగా ఉంటారు. ఇక ఐదవది, 4 సెకండ్లు గాలి పీల్చి ఒక 4 సెకండ్లు అలా హోల్డ్ చేయాలి. మళ్ళీ ఒక 4 సెకండ్లు గాలిని బయటకు వదిలేయాలి. ఇలా బ్రీతింగ్ చేయడం వల్ల బ్రెయిన్కి బాగా ఆక్సిజన్ అంది మీ స్ట్రెస్ అనేది తగ్గుతుంది.